myself, Asif, CEO for Vivabandhan.in, Awas Importing Private Limited. Okay. And this product we launched on July 24th in Hyderabad. Vivabandhan.com matrimonial portal. 24th launch చేయడం జరిగింది. ఈ పోర్టల్లో యాక్చువల్లీ మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి. ఈ పోర్టల్లో మనం తీసుకొచ్చిన వేరియేషన్ ఏంటంటే ఆన్ July 24th itself ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ రెండు సెంటర్స్ని ఒకేసారి స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ పోర్టల్ వచ్చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ మ్యాట్రిమోనియల్ సెంటర్స్ ఇలా సెంటర్ చెప్తే ఆంధ్రాలో వచ్చేసి 4 సెంటర్స్ విజయనగరం అండ్ కర్నూలు. ఈ ఆఫ్లైన్ సెంటర్స్ విజయవాడ, హైదరాబాద్ అండ్ ఇన్ కర్ణాటక బెంగళూరు, మైసూర్ అండ్ మ్యాంగ్లూర్. అండ్ వీటితో పాటు తమిళనాడు, చెన్నై అండ్ కొచ్చిన్లో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అతి త్వరలో ఆ 2 సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మేము సౌత్ ఇండియాలో మెయిన్ సిటీస్లో బేస్ చేస్తున్నాము. సబ్సిక్వెంట్గా ఏంటంటే రూరల్ ఏరియాస్కి మండల లెవెల్లో కూడా వెళ్ళిపోవాలనేది ఒక కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఫీచర్స్ వాట్ ద ఆన్లైన్ పోర్టల్స్ ఆర్ హ్యావింగ్, కొన్ని వేరియేషన్ ఫీచర్స్ తీసుకురావడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కామన్గా ఆలోచించామంటే ఎవరైనా సరే ఆన్లైన్లో చెప్తున్నప్పుడు ఒకసారి కోడి వెన్సర్ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అక్కడ డేటాకి సెక్యూరిటీ ఉందా లేదా, అసలు పెట్టిన ప్రొఫైల్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఏం చేసామంటే ఒక SMS ఎనేబుల్డ్ మాడ్యూల్ని డెవలప్ చేయడం జరిగింది Vivabandhan.com కోసం సపరేట్గా. ఆన్లైన్లో ఉంచిన ప్రతి ప్రొఫైల్, ఏ ప్రొఫైల్ అయితే ఉంటుందో ఆ ప్రొఫైల్ మీద జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్లకు ఒక SMS అనేది త్రో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుని ఉన్నాను, 10% ఎవరైనా చూసారనుకోండి ఒక ప్రొఫైల్, నా ప్రెజెన్స్ ఆన్లైన్లో ఉండదు. కానీ ఏమవుతుందంటే ఒక SMS అనేది నాకు వచ్చేస్తుంది, సో అండ్ సో పర్సన్ చూశారు మీ ప్రొఫైల్, సో అండ్ సో పర్సన్ సేవ్ చేసుకోవడం జరిగింది, ఫొటోస్ చూడడం జరిగింది, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇలాంటి ఒక ఇంటరాక్టివ్ ఫెసిలిటీని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫర్ ద ఆన్లైన్లో బేసిక్గా మేము తీసుకున్న ఒక వేరియేషన్ కంపేర్ విత్ ద అదర్ పోర్టల్స్. ఇప్పుడు ఆఫ్లైన్లోకి వచ్చేసరికి కూడా ఏం చేసామంటే ఇక్కడ నార్మల్గా ఆఫ్లైన్ మాడ్యూల్ని డెవలప్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే 1-to-1 పర్సనల్గా ఒక ఇంటరాక్షన్తో సర్వీస్ ఇవ్వడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ సెంటర్స్లో. ఈ సెంటర్స్ యాక్టివిటీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక సీక్రెట్ లైక్ ఇండివిజువల్స్ వచ్చారనుకోండి, ముందుకు వచ్చినప్పుడు లైక్ వన్స్ దే కమ్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకోకముందే ఒక నార్మల్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్, ఎలాంటి ఆపోజిట్ వాళ్ళని కోరుకుంటున్నారు, ఎలాంటి ఫ్యామిలీని కోరుకుంటున్నారు, ఫస్ట్ ఆ లెవెల్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిలర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ని ఆపోజిట్ ప్రొఫైల్స్ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ చేయడం జరుగుతుంది. మ్యాచ్ చేసి ఇనిషియల్ లెవెల్ మీటింగ్ అనేది ఇదే ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్స్తో పాటు ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి టోటల్ ఫుల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత దే కెన్ ప్రొసీడ్ ఆన్ దేర్ ఓన్ అనమాట. ఆ విధమైన సెటప్తో ఇది చేయడం